ఇక్కడ ఉన్న అధికారుల కొడుకులు అయితే ఒక్కరు కూడా ఇక్కడ సింగరేణిలో పనిచేయరు. వీళ్ళంతా పైసలు సంపాదించుకొని అమెరికా పంపుతారు. మరి వాళ్ళ పిల్లలు ఇక్కడ ఎందుకు ఉండలేరు? ఇవాళ ఎలాంటి దిక్కులేని గ్రామాలలో ఒక 2 గుంటల భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుందామంటే ఇలా పరిస్థితులు బాగాలేవు. కొనలేని పరిస్థితి ఉంది. కూలికి పోతే ఆ కూలి పైసలు కనీసం ఛార్జీలు పెట్టుకొని మంచిరాజు పట్టణాలకు పోతే కిరాయిలకి సగం పైసలు పోతున్నాయి. తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజుల్లోనే భూమి పెరగదు, ప్రజలు పెరుగుతున్నారు, జనాభా పెరుగుతుంది. ఈ ఉన్న భూములను ఖరాబ్ చేసుకుందామా? ఉన్న భూములను పరిరక్షించినప్పుడే మన పనులలో ఉన్నది. మన భవిష్యత్ తరాలకు మనం మార్గదర్శకంలో కావాలి. కానీ ఇప్పుడు మనకున్న ఎంతో లాభం కోసం, ఎవరు కొంతమంది లాభం కోసం ఇవాళ ఈ భూములను నాశనం చేసుడు అనేది ఈ దుర్మార్గమైన విషయం. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది నాయకులు పాపం మిత్రులు, సరే అందరూ ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు, కానీ మనం నాయకులు అనేది ప్రజల పక్షాన ఉండాలి. సరే కంపెనీ పక్షాన